దేవుని సాధారణ ప్రత్యక్షత. సృష్టిలో ఆయన మహిమ. 1-6 వచనాలు. సృష్టిని చూసినప్పుడు దేవుని అద్భుతమైన జ్ఞానం, శక్తి మరియు మహిమ మనకు కనిపిస్తాయి. ఆకాశం దేవుని మహిమను ప్రకటిస్తుంది, మరియు సూర్యుడు ఆయన మహిమకు సాక్ష్యం. ఆ రోజుల్లో సూర్యుడిని ఒక దేవతగా ఆరాధించేవారు. కాని దావీదు ప్రవక్త సూర్యుడు కేవలం దేవుని చేతిపని అని, దానికున్న ప్రకాశం మరియు శక్తి దేవుని మహిమను ప్రతిబింబించేలా ఉన్నాయని స్పష్టం చేస్తున్నాడు. ఈ భాగాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని హెబ్రీ పదాలను పరిశీలిద్దాం. షమయీం, షమాయిం. దీని అర్థం ఆకాశం లేదా స్వర్గం. ఈ పదం బహువచనంలో ఉంది. దీని ద్వారా ఆకాశం యొక్క విశాలతను, దానిలో ఉన్న నక్షత్రాలు, గ్రహాలు మరియు ఇతర ఖగోళ వస్తువులన్నిటినీ అది సూచిస్తుంది. యెహోవా, యహ్వే. ఇది దేవుని ప్రత్యేక నామం. దీనికి అర్థం ఉన్నవాడు లేదా ఉండినవాడు, ఉన్నవాడు, ఉండబోవువాడు. షెమెష్, షెమెష్. ఈ పదం సూర్యుడిని సూచిస్తుంది. పాత నిబంధన కాలంలో ఇతర సంస్కృతులు సూర్యుడిని ఒక దేవుడిగా పూజించేవారు. కాని కీర్తనకారుడు సూర్యుడు దేవునిచే సృష్టించబడిన ఒక వస్తువు మాత్రమే అని తెలియచేస్తున్నాడు. ఈ వచనాల ప్రకారం సృష్టిలోని ప్రతీదీ దేవుని గురించిన సత్యాన్ని ప్రకటిస్తుంది. అవి మాట్లాడకపోయినా అవి ఒక భాషగా దేవుని గురించి తెలియచేస్తున్నాయి. ఎవరైనా సృష్టిని గమనిస్తే దేవుడు ఉన్నాడని, ఆయన అద్భుతమైన సృష్టికర్త అని అర్థం చేసుకుంటారు. ఇది దేవుని సాధారణ ప్రత్యక్షత. మైనస్ అంటే అందరికీ అందుబాటులో ఉన్న జ్ఞానం. దేవుని ప్రత్యేక ప్రత్యక్షత. ఆయన వాక్యం యొక్క శక్తి. 7-14 వచనాలు. సృష్టి దేవుని గురించి కొంత మాత్రమే తెలియచేస్తుంది. కాని మానవుడు దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలంటే ఆయన వాక్యం అవసరం. ఈ భాగంలో దావీదు దేవుని వాక్యం గురించి అద్భుతమైన విషయాలు తెలియజేశాడు. తోరా, టోరా. దీనికి సరళమైన అర్థం బోధన లేదా చట్టం. ఇది కేవలం నియమాలను మాత్రమే సూచించదు, కాని దేవుని యొక్క సంపూర్ణమైన బోధనను, మార్గదర్శకత్వాన్ని సూచిస్తుంది. ఇది మనిషి ఆత్మను స్వస్థపరుస్తుంది. యాహెల్, యహెల్. దీని అర్థం భయం లేదా ఆదరణ. దేవుని వాక్యం పవిత్రమైనది. దానిలో లోపాలు ఉండవు. దేవుని వాక్యం యొక్క ఈ పవిత్రత మన హృదయంలో దేవుని పట్ల గౌరవాన్ని, భయాన్ని కలిగిస్తుంది. మిష్పత్, మిష్పాట్. ఈ పదం న్యాయాన్ని సూచిస్తుంది. దేవుని తీర్పులు సత్యమైనవి మరియు న్యాయమైనవి. అవి మనకు సరైన మార్గాన్ని చూపించి మనం సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడతాయి. కీర్తనకారుడు దేవుని వాక్యాన్ని బంగారం, తేనెతో పోల్చుతాడు. బంగారం వంటి దాని విలువ అమూల్యం. తేనె వంటిది మనకు ఆనందాన్ని, మధురమైన అనుభూతిని ఇస్తుంది. దేవుని వాక్యం పాపం నుండి మనల్ని హెచ్చరిస్తుంది. మనం పాపం చేయకుండా దూరంగా ఉండటానికి సహాయపడుతుంది. ఇది మన జీవితంలో పవిత్రతను కోరుకునే కోరికను పెంచుతుంది. చివరగా కీర్తనకారుడు ఈ క్రింది వచనం ద్వారా తన మాటలను ముగిస్తాడు. నా ఆశ్రయదు, నా విమోచకుడైన యెహోవా, నా నోటి మాటలు, నా హృదయపు ధ్యానం నీకు ప్రీతికరంగా ఉండునుగాక. ఈ ప్రార్థన మనం ఎలా జీవించాలో వివరిస్తుంది. మనం దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు మన ఆలోచనలు, మాటలు మరియు క్రియలు అన్నీ దేవునికిష్టమైనవిగా ఉంటాయి. ఈ కీర్తన మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. దేవుని గురించి సాధారణ జ్ఞానం పొందడం మంచిదే, కాని ఆయనతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలంటే ఆయన ప్రత్యేకమైన వాక్యం అవసరం. ఈ వాక్యమే మన జీవితంలో మార్పును తెచ్చి దేవునికి ప్రీతికరంగా జీవించడానికి సహాయపడుతుంది.